హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నాయన్ చైతన్య. ఈ రోజు మన వీడియోలో పింక్ అండ్ పర్పుల్ కలెక్షన్ లో కుర్తీ సెట్స్ అయితే తెప్పించారండి. అది కూడా 300 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైస్ రేంజ్. అండ్ అన్ని అఫోర్డబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూ అండ్ రేటింగ్స్ చూద్దాము. సో నేను తెప్పించిన డ్రెస్సెస్ అయితే ఇవన్నమాట అండి. అండ్ నేను తెప్పించినవి ఆల్మోస్ట్ అరౌండ్ 12 వరకు ఉన్నాయి. బట్ 2 పార్ట్స్ కింద చేద్దామని ఫస్ట్ ఈ 6 డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది మన ఫస్ట్ డ్రెస్ అండి. సో ఇదన్నమాట అండి మన ఫస్ట్ డ్రెస్, పర్పుల్ కలర్. ఇది చాలా ఫేమస్ డ్రెస్ అండి. దీంట్లో మనకి టాప్, బాటమ్ అండ్ చున్నీ కూడా వచ్చింది. చూడండి, టాప్, బాటమ్ అండ్ దుపట్టా వచ్చింది. కొంచెం ఓపెన్ చేయడం చాలా క్లమ్జీ చేస్తాను. దిస్ ఇస్ టాప్, బాటమ్ యాజ్ వెల్ యాజ్ దుపట్టా అనమాట. ఒకసారి వీటి క్వాలిటీ చూద్దాము. ఈ డ్రెస్ చాలా ఫేమస్ అయిన డ్రెస్ అండి. ఐ మీన్ చాలా మంది యూట్యూబర్స్ కూడా ఈ డ్రెస్ లో మనకి కనిపించారు. మీకు ఐడియా ఉంటే నాని అండ్ పింకీ ఛానల్ ఐడియా ఉంటే అందులో కూడా వేసుకున్నారు అనమాట తను ఈ డ్రెస్. ఓకే, ఇప్పుడు దీని రేటింగ్ అయితే చూద్దాం. మనకి పర్పుల్ కలర్ లో గోల్డ్ కలర్ తో మనకి ఇలా నెక్ అంతా డిజైన్ ఇచ్చేసారు. అది కూడా స్క్వేర్ లో అనమాట. చూడండి, దీనికి చిన్న చిన్న షో బటన్స్ లాగా క్లాత్ తోనే ఫిట్ చేశారు. ఇవి బటన్స్ కాదండి, ఓన్లీ క్లాత్ మెటీరియలే. చాలా బాగుంది మెటీరియల్ అయితే, చాలా బాగుంది, కంఫర్టబుల్ గా. యాక్చువల్ గా వాళ్ళు మెన్షన్ చేసిన మెటీరియల్ అయితే మనకి షిఫాన్, బట్ నాకైతే మార్బుల్ క్లాత్ లా కనిపిస్తుందండి. బట్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 307 రూపీస్ అండి. ఒకసారి మీకు డ్రెస్ అంతా స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. మనకి నెక్ పార్ట్ లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే మనకి ఈ అంచు ఇచ్చేసారనమాట. చూడండి, సేమ్ ఫుల్ బార్డర్ ఇచ్చేసారు. ఎలాగంటే గోల్డ్ కలర్ బార్డర్, చాలా షైనీ లుక్ ఉందండి. నిజంగా ఆ ప్రైస్ కి అయితే ఈ డ్రెస్ రియల్లీ వర్తీ. నేను అలాగే మీకు ఇది స్టైలింగ్ చేసి చూపిస్తాను కాబట్టి ఎలా ఉందో కూడా అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. హ్యాండ్స్ వచ్చి మనకి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఇచ్చారు, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో అనమాట. ట్రాన్స్పరెంట్ హ్యాండ్. ఒకసారి చూడండి, మీకు హ్యాండ్స్ పెట్టి చూపిస్తాను. ఇది మెటీరియల్. మన ఛానల్లో ఏంటంటే క్లియర్ గా మెటీరియల్ అర్థమయ్యేలాగా దగ్గర నుంచి వీడియో తీస్తాం అనమాట. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ చూస్తే సేమ్ మనకి రౌండ్ నెక్ తోనే మొత్తం మామూలుగా ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట. ఇది ఏ లైన్ ఫిట్టింగ్ అండి, మనకి అంబ్రెల్లా కట్ అది కాదు, జస్ట్ ఏ లైన్ ఫిట్టింగ్. బ్యాక్ కూడా సేమ్ మనకి బార్డర్ వచ్చింది. సో క్లియర్ కట్ గా అయితే డ్రెస్ చూడండి. నేను వేసుకుంటాను కాబట్టి మీకు క్లియర్ ఐడియా కూడా వస్తుంది. కమింగ్ టు ద బాటమ్ పార్ట్ అండి. బాటమ్ అయితే మనకి ఎలాస్టిక్ బాటమ్ వచ్చింది. ఇది మనకి షిఫాన్ మెటీరియల్. క్లియర్ గా చూడండి, ఎలాస్టిక్ కూడా బాగుంది క్వాలిటీ. మామూలు ప్లెయిన్ గా ఇచ్చేసారు పర్పుల్ కలర్ లోనే. జస్ట్ మీకు స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్ ఫిట్ అండి, నార్మల్ ఫిట్ అంటారు, రెగ్యులర్ ఫిట్ అంటారు దీన్ని. సో ఇది మనకి ప్యాంట్. అండ్ అలాగే మనకి దుపట్టా కూడా వచ్చింది. దీంట్లో దుపట్టా అయితే నెట్ ఇచ్చారండి. ఇదిగోండి, నేను రివ్యూ కరెక్ట్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దుపట్టా క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్ అండి. నా దృష్టిలో అయితే ఇంత ఇలా ఉన్న దుపట్టా క్వాలిటీ అయితే చాలా తక్కువ ఉంది. చూడండి, అంటే నెట్టే వెరీ చీప్ నెట్ అనుకుంటా, బట్ అంత అఫోర్డబుల్ గా లేదు. బట్ అకార్డింగ్ టు ద టాప్ అండ్ బాటమ్ ఇట్ ఈస్ వర్తీ. సో దీనికి కూడా సేమ్ మనకి గోల్డ్ తో అటాచ్ చేసి ఇచ్చారు. సో మనం దుపట్టా ఇదే వేసుకోవాలని లేదు, మనకి పర్పుల్ కలెక్షన్ లో ఇంకా ఉంటాయి కాబట్టి మీరు అలా మ్యాచ్ చేసుకోవచ్చు. డ్రెస్ అయితే 300 రూపీస్ కాబట్టి చాలా అఫోర్డబుల్ అండి. మన నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్. సో ఇది మనకి పింక్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. దీంట్లో మనకి టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ మెటీరియల్ వచ్చి కాటన్ మెటీరియల్ అండి. సింపుల్ గా ఉంది డ్రెస్ అంతా కూడా. రౌండ్ నెక్ ఇచ్చారు చూడండి. రౌండ్ నెక్ ఇచ్చి మొత్తం మధ్యలో అంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి సైడ్స్ మనకి పింక్ మీద రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒక్కసారి స్క్రోల్ చేస్తాను. ఇది స్క్రోల్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది డిజైన్. మొత్తం మిడిల్ పార్ట్ అంతా ఇచ్చారు, నెక్ వరకే కాకుండా అప్ టు డౌన్ మనకి సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. మెటీరియల్ కాటన్ మెన్షన్ చేశారు, బట్ నాకు రేయాన్ లా కూడా అనిపిస్తుంది. సో ఎనీవేస్ కంఫర్టబిలిటీ వరకు అయితే చాలా బాగుంటుంది. కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. సేమ్ ఫ్లోరల్ మనకి నెక్ నుంచి డౌన్ వరకు ఏది ఉందో అదే ఫ్లోరల్ డిజైన్ తో హ్యాండ్ ఇచ్చారు. లుక్ డిఫరెంట్ గా ఉంటుందండి. మనం వేసుకున్నప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. 3/4 హ్యాండ్ వచ్చింది. ఒకసారి బ్యాక్ పార్ట్ కూడా చూద్దాము. బ్యాక్ అయితే మనకి నెక్ డిజైన్ ఏది వచ్చిందో అదే ఫ్లోరల్ తో మొత్తం ఇచ్చారనమాట. ఇంకా మనకి ఏ పార్టీషన్స్ లేవు ఇందులో.
ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేస్తాను కాబట్టి చూడండి, ఇందులో మనకి కలర్స్ కూడా బాగున్నాయి. పింక్ మీద ఎల్లో, బ్లూ అండ్ మెరూన్, గ్రీన్ అక్కడక్కడ ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. సైజెస్ అండ్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో కమింగ్ టు ద బాటమ్ వేర్ అండి. ఇప్పుడు మనకి సైడ్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అది బాటమ్ ఇచ్చారనమాట. ఇది వేసుకున్నప్పుడే తెలుస్తుందండి ఇలాంటి డ్రెస్సెస్ చూసిన దానికన్నా, నా ఉద్దేశం అయితే అది. సో సేమ్ మనకి టాప్ లో ఎలా అయితే సైడ్ లో డిజైన్ ఇచ్చారో ఆ సైడ్ డిజైన్ తో ప్యాంట్ డిజైన్ చేశారనమాట. ఇది కూడా ఎలాస్టిక్, ఇదిగోండి ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఒకసారి మీకు స్క్రోల్ చేస్తాను చూడండి. ఇవన్నీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ కాబట్టి ఒక ట్రైల్ అయితే వేయొచ్చు మనకి. వర్కింగ్ ఉమెన్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ ఎవరికైనా కంఫర్టబిలిటీ బాగుంటుంది. సో రెగ్యులర్ ఫిట్ అనమాట ప్యాంట్ కూడా. సో నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట. మన డ్రెస్ వచ్చి ఇది కూడా పర్పుల్ అండి. ఓపెన్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ మాత్రం మల్టీ కలర్స్ లో బ్లాక్ మీద డిజైన్ అయితే ఇచ్చారండి నెక్ పార్ట్ వరకు. ఇవన్నీ కూడా మనకి ఏమంటారు రెగ్యులర్ వేర్ అనమాట. మనం రెగ్యులర్ వేర్ కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రౌండ్ నెక్ ఇచ్చారు, యాజ్ వెల్ as చిన్న వీ కట్ ఇచ్చారనమాట. చూడండి, సో సింపుల్ గా ఉంది, నీట్ గా ఉంది. మెటీరియల్ వచ్చి రేయాన్ మెటీరియల్ అండి. సో సాఫ్ట్, చాలా కంఫర్టబిలిటీ ఉంటుంది రేయాన్ మెటీరియల్ ఎప్పుడు కూడా. ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను, మనకి నెక్ పార్ట్ ఒకటే డిజైన్ వచ్చింది అండ్ కంప్లీట్ గా ప్లెయిన్ అండ్ ఏ లైన్ ఫిట్టింగ్ అండి. కంప్లీట్ గా ఒకసారి చూడండి, మనకి ఇంకా బార్డర్ కూడా ఏం లేదు, సింపుల్ ప్లెయిన్ మెరూన్ కలర్ లో ఉంది ఇది. అండ్ ఈ హ్యాండ్ చూసారంటే 3/4 హ్యాండ్ వచ్చింది. మనకి నెక్ ఎలాగైతే డిజైన్ చేశారో సేమ్ ఆ బ్లాక్ కలర్ స్ట్రిప్ తో ఇక్కడ కూడా ఇలా అటాచ్ చేశారనమాట. దీనివల్ల మంచి లుక్ ఉంటుంది. సో కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి. సో ఇది చూస్తే బ్యాక్ కంప్లీట్ గా ప్లెయిన్ అండ్ రౌండ్ నెక్. ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తాను, జస్ట్ ఒక లుక్ వేయండి. డ్రెస్ అయితే బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే బేస్డ్ ఆన్ ద మెటీరియల్ చాలా కంఫర్టబుల్ ఉంది. అన్ని కూడా 300 to 350 రేంజ్ అండి, చాలా బాగున్నాయి. సో కమింగ్ టు ద ప్యాంట్ అండి. మనకి బాటమ్ వేర్ వచ్చి నెక్ లో ఏదైతే డిజైన్ చేశారో సేమ్ అదే స్ట్రైప్ తో ఇచ్చారు. చూడండి, సేమ్ స్ట్రైప్స్ అన్నమాట. బాగుంది, క్వాలిటీ మాత్రం బాగుంది. 5 out of 5 వచ్చు ఈ క్వాలిటీకి. సో ఇదండి ఎలాస్టిక్. సో ఒక్కసారి స్క్రోల్ చేస్తాను చూడండి. ఇది కూడా మనకి రెగ్యులర్ ఫిట్ అండి, సో దట్ మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది రెగ్యులర్ వేర్ కి. ఇది మన ప్యాంట్ అయితే. సో నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ ఇదన్నమాట అండి, మనకి బేబీ పింక్. ఇది చాలా బాగుంది చూడడానికి లుక్. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. దీంట్లో మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చింది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి మెటీరియల్. ఒక్కసారి చూడండి, రేయాన్ మెటీరియల్ అనమాట ఇది. మనకి ఒకసారి చూస్తే రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్ కి మనకి ఇక్కడ చూస్తే మెరూన్ కలర్ తో మనకి పైపింగ్ చేశారనమాట. సింపుల్ గా నీట్ గా ఉంది. ఈ పైపింగ్ వల్ల మంచి లుక్ వస్తుంది, ఎందుకంటే కాంట్రాస్ట్ కలర్ వేశారు కాబట్టి. అండ్ అలాగే కమింగ్ టు ద నెక్ పార్ట్ అండి. నెక్ లో మనకి కంప్లీట్ గా బాడీ అంతా కూడా క్లియర్ గా చూడండి, ఇలా మనకి పైపింగ్ చేసేసి దాంట్లో వేరే కలర్ డిజైన్ వేశారనమాట. చాలా బాగుంది, క్లాసీ లుక్ అనమాట. ఒకసారి చూడండి. అండ్ ఇది ఏ లైన్ ఫిట్టింగ్, రిమైనింగ్ అంతా ప్లెయిన్ ఇచ్చేసారు. మెటీరియల్ మాత్రం సూపర్ అండి. దీన్ని కూడా 5 out of 5 రేటింగ్ ఇచ్చేయచ్చు. డ్రెస్ అయితే అంత బాగుంది. అండ్ మనకి లాస్ట్ లో కూడా ఇలాగ మనకి పైపింగ్ చేశారు సింపుల్ గా మెరూన్ తో, నీట్ అండ్ క్యూట్. కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. హ్యాండ్స్ వచ్చి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సేమ్ మనకి నెక్ లో డిజైన్ ఇచ్చినట్టే మనకి దీన్ని అటాచ్ చేశారనమాట. సింపుల్, నీట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డ్రెస్ కూడా చెక్ చేయండి, లింక్స్ ఉంటాయి కాబట్టి. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చేసిందండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనకి ఇది కూడా రౌండ్ నెక్ వచ్చి కంప్లీట్ ప్లెయిన్. ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేస్తాను చూడండి. సో ఇదన్నమాట అండి మన డ్రెస్. ఇందులో బాటమ్ వేర్ ఎలా ఉందో చూద్దాం క్వాలిటీ.
ఇది బాటమ్ వేర్ అండి. కంప్లీట్ గా ఇది కూడా మనకి బేబీ పింకే, కాంట్రాస్ట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ బేబీ పింక్ ఇచ్చేసారు. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. దీనికి ఎలాస్టిక్ పార్ట్ ఇచ్చారు చూడండి. ఎలాస్టిక్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేస్తాను. మెటీరియల్ వైజ్ కానీ, కలర్ వైజ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ నిజంగా ఈ డ్రెస్ అయితే బాగుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇదిగోండి మనకి సేమ్ నెక్ లో వచ్చినట్టే ఇది అటాచ్ చేశారు. దీనివల్ల హైలైట్ లుక్ ఉంటుంది అనమాట. సో దీనికి మనకి చిన్న కట్ కూడా ఇచ్చారండి, స్టైలింగ్ లాగా. చాలా బాగుంటుంది. ఇది నేను వేసుకుంటాను కాబట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది, రెగ్యులర్ ఫిటే. సో కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి, మెరూన్ కలర్. సో దీంట్లో మనకి టాప్, బాటమ్ అండ్ దుప్పటా వచ్చిందనమాట. 3 పీస్ సెట్. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో 3 పీస్ సెట్ వచ్చిందంటే నిజంగా వర్తీ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో మనకి మెరూన్ కి మ్యాటీ గోల్డ్ తో అలా మొత్తంగా క్లాత్ అంతా కూడా మ్యాటీ గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి లుక్ బాగుంటుందండి. అండ్ రౌండ్ నెక్ ఇచ్చారు మనకి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బాడీ పార్ట్ కి 3 షో బటన్స్ అయితే వేశారు. ఇవి కొంచెం హైలైటింగ్ గా కనిపిస్తాయి. డ్రెస్ అంతా సేమ్ ప్యాటర్న్, సేమ్ క్లాత్ అండ్ సేమ్ డిజైన్ అనమాట. ఒకసారి చూడండి, మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఏ లైన్ ఫిట్టే, బికాస్ కంఫర్టబిలిటీ బట్టి మనకి ఏమంటారు డైలీ వేర్ డ్రెస్సెస్ కాబట్టి ఏ లైన్ ఫిట్టే. మనకి అంచు కూడా ఏం లేదు, ఐ మీన్ బార్డర్ కూడా ఏం లేదు. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి, 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. చూడండి ఒకసారి, సేమ్ మెటీరియల్ తో. అండ్ అలాగే మనకి ఇదే మనకి బాటమ్ అండ్ చున్నీ ఇచ్చిన క్లాత్ అనమాట అండి. దీనివల్ల హైలైట్ లుక్ ఉంటుంది. సో ఒకసారి మీకు బాటమ్ అండ్ ఒకసారి మీకు బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తాను. బ్యాక్ కూడా సేమ్ అండి, రౌండ్ నెక్ ఇచ్చి సేమ్ డిజైన్ తో మనకి డిజైన్ చేశారు. మ్యాటీ లుక్ అండి, చాలా బాగుంటుంది. అంటే ఈవినింగ్ టైమ్స్ లో అలా వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది ఇది. సో కంప్లీట్ గా అబ్జర్వ్ చేయండి. డ్రెస్ అయితే బాగుంది. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ అండి, ముఖ్యంగా మన ఛానల్ ఉద్దేశమే అది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అఫోర్డబుల్ ప్రైస్ డ్రెస్సెస్ అవి కావాలి అనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి, నిజంగా హెల్ప్ అవుతుంది. సో ఇది మన బాటమ్ వేర్. బాటమ్ వేర్ కూడా చాలా క్లాసీ లుక్ వచ్చిందండి. ఇది ఎలాస్టిక్ చూడండి, కొంచెం ఎలాస్టిక్ క్వాలిటీ, కొంచెం అంత నాట్ అప్ టు ద మార్క్ అనిపిస్తుంది. ఎనీవేస్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, చెక్ చేయండి. ఇదిగోండి. అండ్ అలాగే మనకి ఈ థ్రెడ్స్ కూడా ఇచ్చారు కాబట్టి హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. సో కొంచెం లూజ్ ఉన్న బాగుంటుంది అనమాట. సో ఒకసారి మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇవన్నీ రెగ్యులర్ ఫిట్ అండి. సో బాటమ్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అండ్ దీంట్లో మనకి చక్కగా షో బటన్స్ ఇలా యాడ్ చేశారు. వైల్ మనకి టాప్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఇలా యాడ్ చేసి చిన్న కట్ అయితే ఇచ్చారు. ఇది స్టైలింగ్ లుక్ బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో మనకి దుప్పటా కూడా వచ్చిందండి. సో చున్నీ దుప్పటా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా మనకి మెటీరియల్ అయితే కాటన్ అండి. దీనివల్ల ఏంటంటే చక్కగా లుక్ బాగుంటుంది. మనకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ, ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అటెండ్ అయిపోవచ్చు. కంఫర్టబుల్ గా ఉంటుంది. మెటీరియల్ నిజంగా బాగుందండి, స్మూత్ గా ఉంది, ఏ ఇబ్బంది ఉండదు. ఆఫ్టర్ వాష్ కూడా బాగుంటుంది. సో రివ్యూస్ మాత్రం దీనికి బాగున్నాయండి. మీరు కూడా ఒక్కసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కాబట్టి చెక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్. ఇది మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిందండి. టాప్ అండ్ బాటమ్ ఇదిగోండి. సో క్లియర్ గా చూడండి, డ్రెస్ అయితే చాలా బాగుంది. మెటీరియల్ వచ్చి మనకి కాటన్ బ్లెండ్ అండి. సో కాటన్ బ్లెండ్ ఏంటంటే కొంచెం మనకి వాష్ అయిన తర్వాత కూడా నార్మల్ గానే ఉంటాయి. అంటే కాటన్ అయితే కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ దీనికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి రౌండ్ విత్ వీ వచ్చింది అనమాట. స్టైలిషింగ్ వీ లాగా చూడండి, నీట్ గా ఉంది డ్రెస్ అయితే. దీనికి మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చిన్న లేస్ అయితే వేసారండి, అప్ టు ద నెక్ పార్ట్ అనమాట, బాడీ పార్ట్ వరకు. చూడండి చాలా నీట్ గా ఉంది. మధ్యలో స్ట్రైప్స్ ఇచ్చి మొత్తం డిజైన్ ఇచ్చేసారనమాట. ఒకసారి కంప్లీట్ గా చూడండి, స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నేను క్వాలిటీస్ అండ్ రేటింగ్స్ రివ్యూస్ చూసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని 4 పాయింట్ రేటింగ్ ఉన్నవి తెప్పిస్తాను అనమాట. 4.4 అండ్ 4.5 అలా ఉన్నవి. బికాజ్ అవి బాగున్నాయి అని చూసి మనం తెప్పించుకున్నామంటే బెటర్ కాబట్టి. సో ఇదనమాట మనకి హ్యాండ్ పార్ట్ వచ్చి 3/4 హ్యాండ్ అండి, అలాంగ్ విత్ ద లేస్ డిజైన్.
సింపుల్ నీట్ అండి, చాలా బాగుంది. మనకి ఆ ప్రైస్ రేంజ్కి రియలీ వర్తీ ఇవన్నీ కూడా. సో ఈ కలెక్షన్ అంతా కూడా నాకు నచ్చి తెప్పించాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి, మనకి రౌండ్ నెక్ ఇచ్చేసారు సింపుల్గా, సేమ్ డిజైన్ అనమాట. సో ఒకసారి స్క్రోల్ చేస్తాను కాబట్టి చూడండి. ఇది ఏ లైన్ ఫిట్టింగ్ అండి ఇప్పుడు చూపించినవన్నీ, బికాజ్ మనకి రెగ్యులర్ వేర్ కాబట్టి ఏ లైన్ ఫిట్టింగ్లో కంఫర్టబిలిటీ ఉంటుందని ఈ కలెక్షన్ అయితే తెప్పించారనమాట. సో కమింగ్ టు ద బాటమ్ వేర్ అండి, బాటమ్ వేర్ ఇదండి. మనకి నెక్ అండ్ బాడీ పార్ట్ లో చిన్న డిజైన్ ఇచ్చింది, ఏదైతే స్ట్రైప్స్ ఉన్నాయో అదే స్ట్రైప్స్ వచ్చాయన్నమాట. వైట్ మీద పింక్ కలర్ స్ట్రైప్స్, నిజంగా చాలా బాగుంది లుక్. ఇదిగోండి, ఇది మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. దీంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే రేటింగ్స్ బాగున్నవి అందరూ కింద పిక్స్ పెట్టినవి కానీ రివ్యూస్ చదివి నేను తెప్పించాను అనమాట. ఆల్రెడీ బాగున్నాయని మెన్షన్ చేసినవి. సో ఇదనమాట అండి మన కలెక్షన్, రెగ్యులర్ ఫిట్ ఇది. సో చూడండి, ఇది అనమాట బాటమ్. సో నచ్చిన వాళ్ళ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి, కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం.